హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నఫ్షిర్ కిచెన్. పాస్తా రెసిపీ అండి. చాలా అంటే చాలా సింపుల్గా, ఈజీగా ఇంట్లో ఉండే పదార్థాలతోనే ఈవినింగ్ టైం కానీ, డిన్నర్గా కానీ, బ్రేక్ఫాస్ట్గా కానీ ఈ రెసిపీ అయితే మనం చేసుకోవచ్చు. ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా నేనైతే ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఒక పండిన 3 మీడియం సైజ్ టమాటాలను ముక్కల్లాగా కట్ చేసేసి మిక్సీ జార్లో వేసుకున్నానండి. 1 స్పూన్ వరకు ధనియాల పొడి, 1 స్పూన్ వరకు కారం పొడి, అలాగే హాఫ్ స్పూన్ వరకు పసుపు పొడి, హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ వేసేసి బాగా మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టేయాలండి. ఈ వీడియోలో చెప్పిన విధంగా మిక్సీ పట్టేస్తే సరిపోతుంది. తర్వాత స్టవ్ వెలిగించి 1.5 లీటర్ వరకు వాటర్ అయితే తీసుకున్నానండి. హాఫ్ స్పూన్ వచ్చి సాల్ట్, అలాగే 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసి మరిగించుకోవాలండి. ఇది పన్నా పాస్తా అండి. పెన్నా పాస్తా అయితే నేను 200 గ్రామ్ వరకు ఒక కప్ తీసుకున్నానండి. ఇది పెన్నా పాస్తా అనే కాదండి, మనకు లోకల్ బ్రాండ్ ఏమైనా కూడా ఈ మెథడ్లో చేసినట్లయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. ఒకవేళ ట్రై చేసినట్లయితే మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. ఈ విధంగా మనం ఉడికించుకోవాలండి. ఇదైతే 95% వరకు ఉడికించుకోవాలి. ఎలా అంటే మనం చూసారు కదా, ఈ విధంగా నైఫ్తో కట్ చేసినట్లయితే సింపుల్గా కట్ అయిపోయింది కదా. ఇలా కనుక కట్ అయిపోతే మనము 95% వరకు ఉడికినట్టే లెక్క. తర్వాత ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం దీన్ని ఫిల్టర్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత ఒక కడాయి అయితే స్టవ్ మీద పెట్టేసి 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేస్తున్నానండి. ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా నేనైతే మిక్సీ పెట్టేసుకున్నాను కదా టమాటా, కారం పొడి అవన్నీ వేసి ఇందులో వేసేసి పచ్చివాసన పోయేంత వరకు మనం దీన్ని కలుపుతూ ఉడికించుకోవాలండి. ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఇందులోనే మనము టమాటా కచ్చప్పు, నేనైతే బయట కొన్న టమాటా కచ్చప్ అయితే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నాను. అలాగే మయోనీస్ అండి, చూసారు కదా, మయోనీస్ కూడా 2 టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నాను. ఒకవేళ మయోనీస్ కనుక మీకు అంత ఇష్టం ఉండకపోతే కొద్దిగా అయినా వేసుకోండి, లేకపోతే అసలు వద్దనుకుంటే స్కిప్ అయినా చేసేసేయండి. దాంట్లో పెద్ద ప్రాబ్లం అనేది ఏమి లేదు. అలాగే 1/4 స్పూన్ వరకు సాల్ట్, హాఫ్ స్పూన్ వరకు మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలండి. విధంగా కలుపుకున్న తర్వాత మీకు టమాటా కచ్చప్ కూడా నచ్చకపోతే దీనికి బదులు 1 టీ స్పూన్ వరకు చక్కెర అనేది యాడ్ చేసుకోండి. ఈ బ్యాలెన్స్ అనేది టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. బాగా ఉడికిన తర్వాత ముందుగా మనం ఫిల్టర్ చేసి పెట్టుకున్న పెన్నా పాస్తాను ఇందులో వేసేయాలండి. వేసేసి ఒక 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లోనే మసాలా అంతా బాగా పట్టే విధంగా దీన్ని కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటే తింటుంటే ఉంటుందండి, చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారైనా ఈ టేస్ట్ చేయాల్సిందే, అంత బాగుంటుంది. ఎందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ ద్వారా తెలియజేయండి. లాస్ట్గా నేనైతే కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్స్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను అప్లోడ్ చేసే కొత్త వీడియో నోటిఫికేషన్ ద్వారా మీరు చూడగలరు. చాలా సింపుల్గా ఇంట్లో ఉండే పదార్థాలతోనే మనం పెన్నా పాస్తా అయితే రెడీ చేసేసాం కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.